పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ. జై జనసేన. నమస్కారం. ఈరోజు మా అధ్యక్షులు జనసేన పార్టీ అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం శ్రీనివాస సత్రం బీచ్ నందు ఈరోజు సైకిత శిల్పి శ్రీ సనత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అంతకుముందు కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటిలో నమోదు పొంది ఈరోజు ఎన్నో చరిత్రలు, ఎన్నో ఇసుకలో ఎన్నో బొమ్మల్ని తయారు చేసిన ఘనత సనత్ కుమార్ గారికి ఉంది. ఈరోజు ఆయన చేత గూడూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ చంద్ర గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గూడూరు నియోజకవర్గ పిఓసి మోహన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వారి మిత్ర బృందం, వారి జనసేన పార్టీ నాయకులు, గూడూరు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సైకిత శిల్పి శ్రీ సనత్ కుమార్ గారిని ఇక్కడ శ్రీనివాస సత్రంలో పవన్ కళ్యాణ్ గారి చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఈ చిత్రం కూడా పవన్ కళ్యాణ్ గారికి అంకితం ఇస్తూ గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి ఇక్కడి నుంచి చేయడం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పవన్ కళ్యాణ్ గారి స్నేహితులైన శ్రీ సుందరరామరెడ్డి గారిని, అదేవిధంగా నెల్లూరు నగరాధ్యక్షుడైన నన్ను ఇక్కడ ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే శిల్పం చాలా అద్భుతంగా వచ్చింది. ఇటువంటి శిల్పాలు మరెన్నో కూడా సనత్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరగాలని, ఆయన క్రితంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి శిల్పాన్ని కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో అందేలాగా ఎత్తులో చేశారని చెప్పి, రానున్న రోజుల్లో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శిల్పాన్ని దానికంటే ఎత్తు రూపంలో చేస్తానని చెప్పి కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో అది కూడా తొందరలో ఆయన చేయించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ప్రైమ్ 9 ద్వారా గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా సైకిత శిల్పి శ్రీ సనత్ కుమార్ గారి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు గూడూరు నియోజకవర్గం శ్రీనివాస సత్రంలో మన సైకిత శిల్పి మంచాల సనత్ కుమార్ గారి ఆధ్వర్యంలో సైకిల్ శిల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిది. ఈ వారం రోజుల పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలని, అలాగే మొక్కలు నాటే కార్యక్రమాలు, రక్తదాన అన్నదానాలు చేసిన ప్రతి కార్యకర్తకి, నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అలాగే పిలవగానే వచ్చిన మన పవన్ కళ్యాణ్ గారి స్నేహితులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందరరామరెడ్డి గారికి, నగర అధ్యక్షులు సుజీ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి ప్రైమ్ 9 టీవీ తరఫున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. జై జనసేన, జై హింద్. నా పేరు సనత్ కుమార్, మాది చిలకూరు మండలం, ఏరూరు గ్రామం, ఉమ్మడి నెల్లూరు జిల్లా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మనకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాస సత్రం బీచ్లో నేను ఈ యొక్క సైకిత శిల్పాన్ని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సైకిత శిల్పాన్ని చేయడం జరిగింది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం కూడా చేపట్టి పర్యావరణాన్ని కాపాడేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. మరి ఈ తరాలకే కాదు, భావి తరాలకి ఇలాంటి మంచి కార్యక్రమాలు అందించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అయితే ఇవే కాదు, మరి ఈ శిబిరాలు, రక్తదాన శిబిరాలు అయితేనేమి, అలాగా ఎన్నో కార్యక్రమాలు మరి పవన్ కళ్యాణ్ గారు చేయడం అనేది గొప్ప విషయం. మరి ఈ యొక్క ఆర్ట్ని సార్ గారికి అంకితం చేస్తున్నాను. అలాగే యువతరం ఎవరైతే ఉన్నారో మరి ఆదర్శంగా నిలబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.